సాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, చాలామందికి నేనేమి ఆయుర్వేదిక్ డాక్టర్ని కాదు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఏ డాక్టర్. కానీ ప్రతి మూలిక సాయి నాకు స్వప్నంలో కనబడి ఏ మూలికతో ఏమవుతుందో అన్ని సవివరంగా వివరించటం అనేది జరిగింది. అధ్యాయం 7లో సాయిబాబా మూలికలతో వైద్యం చేశాడు ప్రారంభంలో. చూడండి ఆయన గొప్పతనం. కాబట్టి ఇటువంటి నామస్మరణ అనేది చాలా ముఖ్యం. కలియుగంలో నామస్మరణం అనేది ముమ్మాటికి శ్రేయోదాయకం, శ్రేయస్కరం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆధ్యాత్మికత అనగా శారీరక మానసిక రుగ్మతలు, ఆది భౌతికమనగా శత్రువులు అకాల మరణాలు, ఆది దైవికమనగా ప్రకృతి వైపరీత్యాలు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడికన్నా ఊరికి మీరు ప్రయాణం అవుతున్నప్పుడు వెహికల్లో తప్పకుండా ఆ తండ్రి చరణాలకు ఒక్కసారి నమస్కారం చేసుకోండి. బాబా చరణాలను ఒక్కసారి స్పర్శించండి. బాబా చరణాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు ప్రారంభం అవ్వండి. ఎటువంటి విపత్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకు? అకాల మరణాలను ఆపగలిగిన సత్తా, సమర్థత ఆ తండ్రి దివ్య చరణాలకి ఉంది. ఒకరోజు దాసగను మహారాజ్ బాబా దగ్గరికి వచ్చాడు. తండ్రి, నువ్వు అనుమతిస్తే ప్రయాగ పోతా, గంగా యమున సంగమాల్లో స్నానం చేస్తా. బాబా ఏమనలా, నవ్వాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు దాసగన్ మహారాజ్. లేచి అలా చూసేటప్పటికి బాబా పాదాల్లోంచి గంగా యమునలు స్రవించినాయి. ఇది ముమ్మాటికి సత్యం, అబద్ధం కాదది. ఒక్క నిమిషం పిచ్చెక్కిపోయింది గనుదాస్. బాబాని వెక్కి వెక్కి రోధించి, తండ్రి సర్వము నీ పాదాలలోనే ఉన్నాయి కదా బాబా, నేను అది గ్రహించలేకపోయానే అని శిరస్సును చల్లుకున్నాడు. బాబా 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:32 బాబా మహాసమాధి చెందాడు. దశమి గడియలు పోయి ఏకాదశి గడియలు వచ్చేసినాయి. ఏకాదశి గడియల్లో బాబా మహాసమాధి చెందాడు. వాస్తవంగా మరి చెప్పొచ్చో చెప్పకూడదో, ఆయనేమో నోరు నొక్కుతూ ఉన్నాను నన్ను, నాకేమో చెప్పాలనిపిస్తుంది కొన్ని. ఇప్పుడు మనం జరుపుకుంటుంది 100వ సమాధి కాదు. నేను చెప్పే మాట ప్రపంచానికి హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు మనం జరుపుకుంటోంది 99వ మహాసమాధి. 100వ మహాసమాధి 2019 జరుపుకోవాలి. వాస్తవంగా ఆ ప్రశ్న ఆయన అడిగినప్పుడు నవ్వుతా ఆయన ఏమన్నాడంటే, బేటా శ్రద్ధాసహనం 2 కదరా, 2 ఏళ్ళు చేసుకోండిరా చక్కగా శతాబ్ది ఉత్సవాలు. దీనికి నువ్వెందుకురా టెన్షన్ పడతావు? ఎందుకురా నువ్వు టెన్షన్ పడతావు? 2 ఏళ్ళు చేసుకోండి. ఎందుకు? లెక్కేయండి. 1918 అక్టోబర్ 15 బాబా మహాసమాధి చెందిన రోజు. అది చెందిన రోజు. మొదటి సంవత్సరం ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ యానివర్సరీ ఎప్పుడు వస్తుంది? దట్స్ ఆల్, సింపుల్ లెక్క. కాబట్టి ఏమీ మనకి నిరాశ అవసరంలా. 2 సంవత్సరాల పాటు వైభవంగా చేయాలి అనేది నా సంకల్పం. వచ్చే సంవత్సరం మేము మా సాయి మానసి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆల్రెడీ మొన్నే బాబాకు విన్నవించుకుని వచ్చాను. వచ్చే సెప్టెంబర్ 2019 సుమారు 10,000 మంది సాయి భక్తులతో అతి భారీ ప్రోగ్రాం షిరిడీలో శతాబ్ది సమాధి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించుకున్నాం సాయి యొక్క అనుగ్రహంతో. కాబట్టి ఇక్కడ బాబా మహాసమాధి చెందిన తర్వాత ఒక విచిత్రం జరిగింది. దాస్గన్ మహారాజ్ గ్రామంలో ఒక పెద్ద కొండ ఉండేది. ఆ కొండపైన ఒక అవధూత వచ్చాడు. అవధూత అంటే ఎవరు? ఒక ఆయన చెప్పాడు నాకు అనంతపూర్లో వెళ్ళినప్పుడు ప్రోగ్రాంకి, సమే నేను అవధూతలందరికీ స్నానం చేస్తా అని. అవధూతలకు స్నానం ఏందిరా? మీ అనంతపూర్ అంతా అవధూతలేనా? కాదు మీకు చూపిస్తారా అని మొత్తం చూపించాడు. అంటే బట్టలు లేకుండా ఎవరు తిరిగితే వాడు అవధూతంట. ఊరి మీ దుంపలు లెగా మీపించి తగలేయ. మానవత్వంతో స్నానం చేయించి పర్వాలేదురా, వాడికి అవధూతని పేరు పెట్టడం ఏమిట్రా? ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో నేను చూశాను. దిగంబరుడిగా ఎవడు అలా కూర్చొని గోక్కుంటుంటే వాడు అవధూతంట. దయచేసి అవధూతకు అర్థం తెలుసుకోవాలి. ఆశాపాసము లేనివాడు, జన్మవాసన లేనివాడు, దుమ్ముదులిలో ఉండేవాడు, పరతత్వాన్ని కలిగినటువంటి వాడు, వాడే అవధూత.